శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, రేపు చంద్రగ్రహణం, అలాగే పౌర్ణమి, అలాగే లక్ష్మీదేవి యొక్క జయంతి కూడా. ఈనాడు ఎంతో విశేషమైనటువంటి, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున ఈ కథలను భక్తి శ్రద్ధలతో విన్నవారికి అమ్మ అనుగ్రహం కలుగుతుంది. క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆవిర్భవించగానే కేవలం అమ్మవారి చూపుల చేత లోకాలన్నింటికీ కూడా ఐశ్వర్యం ఇచ్చింది. పచ్చని కాంతితో తెల్లని వస్త్రాలు కట్టుకొని, నల్లని కన్నులతో, సొగసైనటువంటి చూపులతో, మాతృవాత్సల్యంతో అందరి వంక చూస్తూ లక్ష్మీదేవి పాల సముద్రంలో నుండి ఆవిర్భవించింది. అమ్మవారి చూపులు ఎంతవరకైతే పడతాయో అంతవరకు దరిద్రాలన్నీ తొలగిపోయాయి. అందరూ ఆనందాన్ని పొందారు. లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావ ఘట్టం ఎవరైతే వింటారో వారికి కొన్ని కోట్ల జన్మల నుండి వెంట ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా నశిస్తుందట. ఇది పరమ యథార్థం. లోకమునందు మనం సుఖశాంతులతో ఉండేందుకు ఐశ్వర్యం అనేది తప్పకుండా ఉండాలి. అందుకని ప్రయత్నపూర్వకంగా నిరసించకూడదు, తృప్తిగా ఉండాలి. అమ్మా, సమస్త లోకాలకు తల్లివైనటువంటి నీకు కూడా దయతో మాకు ఐశ్వర్యాన్ని ఇచ్చి చూడు, ఇచ్చి మమ్మలను కాపాడు అంటూ అమ్మవారిని స్తోత్రం చేస్తే అటువంటి తల్లి మనకు విష్ణు భక్తిని ఇచ్చి ఆనందాన్ని కల్పిస్తుంది. మరి లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావ ఘట్టం గురించి తెలుసుకొని జన్మల నుండి ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా తొలగించుకుందాం. భూలోక వైకుంఠమైనటువంటి తిరుమల క్షేత్రంలో వెలసినటువంటి ఆ శ్రీనివాసుని హృదయంలో నివసిస్తూ స్వామికి అత్యంత ప్రియురాలై అలరారుతూ పద్మాసనంలో వేంచేసి సుకుమారమైనటువంటి చేతులలో పద్మాలను అలంకారంగా ధరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి మహాలక్ష్మీదేవికి నమస్కారం తెలియజేసుకుంటూ, సంపూర్ణమైనటువంటి ఈ విశ్వంలో సకల శుభాలను అనుగ్రహించేది, సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించేది, సర్వ భక్తుల కోరికలను తీర్చేటటువంటి అమృతమూర్తి శ్రీమన్నారాయణుల వారి యొక్క ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మీదేవి. ఆ తల్లి ఉన్న చోట సర్వ సౌభాగ్యాలు నిలయమై ఉంటాయి. దేనికి ఎలాంటి కొరత ఉండదు. ఆ జగన్మాతను ఆరాధించే వారికి ఆ తల్లి సర్వ సౌభాగ్యాలను, సర్వ ఐశ్వర్యాలను, అద్భుతమైనటువంటి తేజస్సును ప్రసాదిస్తుంది. ఆ తల్లిని త్రికరణ శుద్ధిగా కొలిచేవారికి జీవితమంతా ఎలాంటి లోటు లేకుండా శుభప్రదంగా జరుగుతుంది. బ్రహ్మదేవుని మానసపుత్రులలో భృగు మహర్షి మొదటివాడు. ఆయన భార్య పేరు ఖ్యాతి. సకల విద్యాపారంగతుడైనటువంటి భృగు మహర్షి ఒకనాడు ఆదిపరాశక్తి అనుగ్రహానికై తపస్సు చేశాడు. ఎంతో కఠోరంగా తపస్సు చేస్తూ ఉన్నటువంటి భృగు మహర్షి యొక్క దృఢ సంకల్పానికి మెచ్చి ఆ తల్లి ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ఆ మహర్షి ఆదిశక్తి అయినటువంటి ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతిస్తాడు. అందుకు జగన్మాత ఎంతో సంతోషించి ఏదైనా కానీ వరం కోరుకోమని ఆ మహర్షిని అనుగ్రహిస్తుంది. అప్పుడు మహర్షి ఎంతో ఆనందపడి ఆ తల్లితో ఇలా అంటాడు: తల్లి జగన్మాత, నీవు ముల్లోకాలను ఏలేటటువంటి శక్తి స్వరూపినివి. నీ అనుగ్రహం వల్లనే సమస్త జీవకోటి సుఖంగా జీవించగలుగుతున్నారు. మహాశక్తి స్వరూపిణివైనటువంటి నీ అంశలతోనే పార్వతి, సరస్వతి, గాయత్రి అవతరించారు. నీలోని శక్తి స్వరూపమే పార్వతీదేవిగా మహాదేవుని వద్ద అర్ధాంగిగా వెలుగొందుతూ ఉందమ్మా. ఇక సర్వ విద్యలకు అధిదేవతగా బ్రహ్మదేవుని యొక్క ప్రియసఖిగా భాసిస్తూ ఉన్నది నీలోని సరస్వతి రూపమే కదా తల్లి. ఇక మూడవదైనటువంటి వైభవకల అయినటువంటి శ్రీ మహాలక్ష్మి స్వరూపాన్ని నాకు కుమార్తెగా అనుగ్రహించమ్మా అంటూ అర్థిస్తాడు. జగజ్జనని ఆ మహర్షిని అనుగ్రహించి ఆ విధంగానే జరుగుతుంది అంటూ ఆశీర్వదిస్తుంది. అందుకు భృగువు ఎంతో ఆనందపడి జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతిస్తాడు. ఆ తరువాత ఆ తల్లి అంతర్ధానమవుతుంది. ఆ మహర్షికి వరం ఇచ్చినట్లుగానే తన ఎందలి ఐశ్వర్యమైనటువంటి కళతో మహాలక్ష్మీదేవిగా అవతరిస్తుంది. కమలముల వంటి కన్నులతో, మన్మధుని విల్లు వంటి కనుబొమ్మలతో, మోదుగ చిగుళ్ల వలె ఎర్రనైనటువంటి పెదవులతో, అద్భుతమైనటువంటి చెక్కిళ్లతో దివ్యంగా ప్రకాశిస్తూ మహాలక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది. ఓ జగజ్జనని, జగన్మాత మహాలక్ష్మి, మీకు మా నమస్కారములు తల్లి. ఒకనాడు నారాయణుడు ఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తాడు. ఆ తపస్సును భంగపరచడానికై ఇంద్రుడు అప్సరసలను పంపిస్తారు. అయితే వారు ఎన్నో రకాలుగా అభినయిస్తూ ఎంతో అందమైనటువంటి భంగిమలతో నాట్యం చేస్తూ నారాయణుడి యొక్క తపస్సును భంగం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే నారాయణుడు మాత్రం ఏ మాత్రం చెలించకుండా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు.
దివ్యమైనటువంటి ఆ విశ్వరూప దర్శన తేజస్సుకు తట్టుకోలేక అప్సరసలు దేవలోకానికి వెళ్ళిపోతారు. శ్రీమన్నారాయణుడు ఆ అప్సరసలకు విశ్వరూపంలో దర్శనమిచ్చాడని తెలుసుకున్నటువంటి మహాలక్ష్మీదేవి ఆ స్వామిని భర్తగా పొందాలి అని చెప్పి అనుకుంటుంది. ఆ స్వామినే ఆరాధిస్తూ కఠోరమైనటువంటి దీక్షతో తపస్సును ప్రారంభిస్తుంది. ఆ జగన్మాత తపస్సు ప్రభావంతో ముల్లోకాలన్నీ కంపించసాగాయి. అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై మహాలక్ష్మీదేవిని వివాహమాడడానికి అంగీకరిస్తాడు. అప్పుడు భృగువు శ్రీ లక్ష్మీనారాయణుల యొక్క వివాహం ఎంతో వైభవంగా జరిపిస్తాడు. స్వర్గలోకపు అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఒకనాడు అధికంగా సురాపానం సేవించి వెళుతూ ఉండగా దారిలో దుర్వాస మహర్షి కనిపించి పారిజాత పుష్పాన్ని ఇంద్రుడికి బహుకరించి ఇస్తాడు. సురాపాన ప్రభావంలో ఉన్నటువంటి దేవేంద్రుల వారు ఆ పారిజాత పుష్పాన్ని ఐరావతంపై ఉంచుతాడు. అక్కడితో ఆ పుష్ప దివ్య ప్రభావం చేత ఐరావతం ఎంతో దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోతుంది. అది తెలుసుకున్నటువంటి దూర్వాసుడు మహేంద్రుడు తనను అవమానించాడని చెప్పి భావించి అతను సర్వ సంపదలు కోల్పోతాడని చెప్పి అతన్ని శపిస్తాడు. ఆ మహర్షి యొక్క శాపంతో దేవేంద్రుడు సర్వ సౌభాగ్యాలను కోల్పోతాడు. ఇంద్రలోకమంతా కళావిహీనంగా మారిపోతుంది. అప్పుడు మహాలక్ష్మీదేవి దేవలోకం విడిచిపెట్టి సముద్ర గర్భంలో దాక్కుంటుంది. సర్వము పోగొట్టుకున్నటువంటి మహేంద్రుడు తాను చేసినటువంటి తప్పులను తెలుసుకొని ఎంతో చింతిస్తూ శ్రీమన్నారాయణుల వారి వద్దకు వస్తాడు. శ్రీమన్నారాయణుల వారిని ఇంద్రుడు ఈ విధంగా ప్రార్థిస్తాడు. ఓ స్వామి, కరుణామయ్య, జగన్నాథ, జగద్రక్షక, నీకు ఇవే మా నమస్కారములు స్వామి. ఇంద్రలోకపు భోగభాగ్యాలను అనుభవిస్తూ అప్సరసల నాట్యాలతో సురాపానంతో ఒళ్ళు మరచి దుర్వాస మహర్షి యొక్క ఆగ్రహానికి లోనయ్యాను. ఆ మహర్షి శాపంతో సర్వ సౌభాగ్యాలను కోల్పోయాను స్వామి. అసలు ఇంద్రలోకం చూస్తూ ఉంటే కళావిహీనంగా తయారయ్యింది. దయచేసి నన్ను అనుగ్రహించి నన్ను మన్నించి తిరిగి పూర్వ వైభవం మరలా నాకు వచ్చేలా కరుణించవలసింది అంటూ, ఓ జనార్దన, జగత్ప్రభు, నాకు నీవు తప్ప ఇక అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అంటూ స్వామిని వేడుకుంటాడు. అప్పుడు దయాసాగరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుల వారు మహేంద్రుని యొక్క దీనస్థితిని గ్రహించి అతనితో ఇలా అంటాడు. ఓ ఇంద్ర, నీవేమీ చింతించనవసరం లేదు. మహాలక్ష్మీదేవి ప్రస్తుతం సముద్ర గర్భంలోనే ఉంది. కొంతకాలం తరువాత దేవదానవుల యొక్క సముద్ర మదనంలో ఆమె నా చెంతకు తప్పకుండా రాగలదు. అప్పుడు తిరిగి నీ పూర్వ వైభవం నీకు తప్పకుండా చేకూరుతుంది అని చెబుతాడు. దేవేంద్రుడు శ్రీమన్నారాయణుల వారికి నమస్కరించి సెలవు తీసుకొని ఇంద్రలోకానికి వెళ్ళిపోతాడు. అలా కొంతకాలానికి దేవదానవులు అమృతం కోసమై సముద్రాన్ని చిలకడానికి సంకల్పిస్తారు. వారందరూ కలిసి శ్రీమన్నారాయణుల వారి వద్దకు వచ్చి సముద్ర మదనంలో తమకు సమకరించవలసిందిగా అర్థిస్తారు. ఆ విధంగా శ్రీమన్నారాయణుల వారితో సర్పరాజు అయినటువంటి వాసుకుని తోడుగా చేసుకొని మందర పర్వతంతో సముద్రాన్ని చిలకమని చెబుతాడు. దేవదానవులు అదే విధంగా చేసి సముద్ర మదనాన్ని ప్రారంభిస్తారు. అప్పుడు సముద్రం నుండి దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ కామధేనువు ఉద్భవిస్తుంది. కామధేనువును వశిష్ఠ మహర్షుల వారు స్వీకరిస్తారు. ఆ తరువాత సముద్రం నుండి దివ్యాస్వం అవతరిస్తుంది. దానిని బలిచక్రవర్తి స్వీకరిస్తాడు. దేవదానవులిద్దరూ ఇంకా తీవ్రంగా ఆ సముద్రాన్ని మదించగా అందులో నుండి ఐరావతం, కల్పవృక్షం, పారిజాతం ఉద్భవిస్తాయి. వాటిని దేవేంద్రుల వారు తీసుకుంటారు. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చల్లగా మారిపోతుంది. సుగంధ పరిమళాలతో గాలంతా చల్లగా వీస్తూ ఉంటుంది. దేవకన్యలందరూ అద్భుతంగా గానం చేస్తూ ఉంటారు. ఆ శుభ సమయంలో సముద్ర గర్భం నుండి దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ మహాలక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది. ఆమె సౌందర్యానికి దేవదానవులందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎవ్వరికీ కూడా నోట మాట రాలేదు. అప్పుడు క్షీర సముద్ర రాజతనయ ఆ శ్రీ మహావిష్ణువును సమీపించి స్వామివారి మెడలో పూలమాల వేస్తుంది. శ్రీమన్నారాయణుల వారు మహాలక్ష్మీదేవిని అర్ధాంగిగా స్వీకరిస్తాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ ఎంతో సంతోషిస్తారు. ఆకాశం నుండి పూల వర్షం కురుస్తుంది. లక్ష్మీనారాయణులను దర్శించిన వారందరి భాగ్యం ఇక ఏమని చెప్దాం. సర్వజీవుల హృదయాంతరాలలో అంతర్యామి స్వరూపంలో ఉంటూ సర్వజీవుల శుభమును సుఖమును చూసేటటువంటి నారాయణుడు
సర్వజీవకోటిని ఆప్యాయంగా అనురాగంతో అనుగ్రహించేటటువంటి జగన్మాత మహాలక్ష్మి యొక్క దర్శన భాగ్యంతో అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఎంతో సంతోషించారు. ఈ విధంగా లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరిగింది. ఈ యొక్క ఆవిర్భావ కథను ఎవరైతే వింటారో వినిపిస్తారో వారికి ఉన్నటువంటి జన్మల దరిద్రం అంతా తొలగిపోతుందని సూత మహర్షుల వారు శౌనకాది మునులకు వివరించారు. ఇప్పుడు అమ్మవారు చేసినటువంటి కొన్ని లీలలను తెలుసుకుందాం. పూర్వకాలంలో రామాపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కృష్ణశర్మ అనే మహాపండితుడు ఉండేవాడు. అతను పౌరోహిత్యం నిర్వహిస్తూ ప్రతి నెల ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవాలు జరిపిస్తూ ఉండేవాడు. ఊరి వారిచ్చేటటువంటి కట్న కానుకలతో అతని జీవితం అంతా చక్కగా సాఫీగా గడిచిపోతూ ఉండేది. ఆ విధంగా కృష్ణశర్మ ప్రతినాడు ఉదయాన్నే 2 గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదువుతూ ఉండేవాడు. ఉదయాన్నే లక్ష్మీనారాయణను నిత్యము శ్రద్ధతో అర్చిస్తూ ఉండేవాడు. అతనికి 2 కుమార్తెలు ఉండేవారు, విజయ, వనజ. వారు కొంతకాలానికి విజయకు వివాహ వయసు వచ్చి వరుడి కోసం ప్రయత్నం చేయడం మొదలు పెడతారు. కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ మంచి సంబంధం అయితే దొరకడం కష్టంగా మారిపోయింది. అలా ఉండగా ఒకనాడు కృష్ణశర్మ పౌరోహిత్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా కాలు రాయికి తగిలి కింద పడడంతో అతని కాలు విరిగిపోతుంది. వైద్యులు కనీసం 6 నెలలు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి మంచం దిగకూడదని చెబుతారు. ఒక పక్కన కుమార్తె వివాహం కాలేదన్నటువంటి బాధతో ఉన్న కృష్ణశర్మకు ఆ విధంగా అనుకోనటువంటి కష్టం ఎదురవుతుంది. అంతేకాదు, ఏకంగా 6 నెలలు ఎలాంటి కార్యక్రమాలకు వెళ్ళకపోతే అసలు ఇల్లు ఎలా గడుస్తుందా అంటూ విచారం పట్టుకుంటుంది. అయినప్పటికీ చేసేదేమీ లేదు కదా, అదంతా పూర్వజన్మ ప్రారంధమని చెప్పి భావిస్తాడు. ఆ విధంగా 2 నెలలు గడుస్తాయి. ఆ 2 నెలలు ఎటూ వెళ్ళకపోయేసరికి తాను కూడబెట్టుకున్నటువంటి సొమ్ములో చాలా భాగం ఖర్చు అయిపోతుంది. ఇక మిగిలినటువంటి సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలా లేదు చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఆనాడు సాయంత్రం పొరుగు ఊరైనటువంటి వెంకటాపురం నుండి వెంకటశెట్టి అనేటటువంటి వర్తకుడు వచ్చి తన ఇంట్లో బారసాల కార్యక్రమం ఉందని చెప్పి ఎలాగైనా కృష్ణశర్మ ఆ కార్యక్రమం నిర్వహించాలి అని చెప్పి కోరుకుంటాడు. కృష్ణశర్మకు పాపం వెళదామే అని చెప్పి అనిపించినా వైద్యుడు చెప్పినటువంటి మాటలు గుర్తుకొస్తాయి. తాను ఎటూ కదిలేటటువంటి పరిస్థితిలో లేనని వెంకటశెట్టితో చెబుతాడు. అందుకు వెంకటశెట్టి కృష్ణశర్మపై తనకెంతో నమ్మకమని చెప్పి తానే స్వయంగా ఆ యొక్క నామకరణ కార్యక్రమాన్ని జరిపించాలని ఎంతో వేడుకుంటాడు. అంతేకాకుండా ఇంటి వద్దకు బండిని పంపిస్తానని, ఏమాత్రం తమను శ్రమపడకుండా చూసుకునేటటువంటి బాధ్యత నాదని, ఆ శుభకార్యం నిర్వర్తించి తిరిగి రావచ్చని చెప్పి చెబుతాడు. కృష్ణశర్మకు అది బాగానే ఉందిలే అని చెప్పి అనిపిస్తుంది. ఇక అందుకు ఒప్పుకుంటాడు. ఇలా ఎంతకాలం అని చెప్పి మంచాన పడి ఉంటానులే, కొంచెం లేచి అటూ ఇటూ తిరగడం ప్రారంభిస్తే కానీ లాభం లేదని చెప్పి భావిస్తాడు. ఆ విధంగా ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఊరు బయలుదేరేందుకు సిద్ధమవుతాడు. వెంకటశెట్టి మాట ఇచ్చినట్లుగానే తన ఇంటి ముందు బండిని పంపిస్తాడు. కానీ బండి కొంచెం ఎత్తుగా ఉండడం వలన ఆ బండి ఎక్కడం కృష్ణశర్మకు కాస్త కష్టమవుతుంది. ఇంటిలో నుండి చెక్క బల్ల తెప్పించి ఆ బల్ల ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చుంటాడు. నెమ్మదిగా తోలమని చెప్పి బండివాడికి చూతాడు. అలాగే నెమ్మదిగా కృష్ణశర్మకు ఎలాంటి కష్టమూ తెలియకుండా జాగ్రత్తగా తీసుకుని వెళుతూ ఉంటాడు బండివాడు. అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలోకి బయలుదేరుతాడు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కార్యక్రమం నిర్వర్తించడం వలన కృష్ణశర్మకు శరీరం అంతా బాగా అలసటగా అనిపిస్తుంది. అతనికి దారి కూడా సరిగ్గా లేకపోవడం చేత బండి పైకి కిందకి ఊగుతూ ఉంటుంది. ఆ కుదుపుకు కృష్ణశర్మకు ఒళ్ళంతా నొప్పులుగా అనిపిస్తుంది. అంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒకదానికొకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ వస్తాయి. ఒక్కసారిగా జరిగినటువంటి ఆ పరిణామానికి ఎడ్లు బెదిరి పరిగెత్తడంతో పాటు ఆ బండి కాస్త అదుపు తప్పుతుంది. దానిలో కూర్చున్నటువంటి కృష్ణశర్మ ఒక్క ఉదుటిన బండి నుండి కింద పడతాడు. ఆ పడడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి ఆ కాలికి తిరిగి దెబ్బ తగిలి మరలా బాధతో విలవిలలాడిపోతాడు కృష్ణశర్మ. ఒక్కసారిగా జరిగినటువంటి ఆ పరిణామానికి బండివాడు కూడా నివ్వెరబోతాడు. ఎడ్లను నెమ్మదిగా వీపుపై దువ్వి బండిని ఒక పక్కగా ఆపి కృష్ణశర్మ వద్దకు వస్తాడు. విపరీతమైనటువంటి నొప్పితో బాధపడుతూ ఉన్నటువంటి కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలవిలలాడిపోతూ ఏమాత్రం కదిలేటటువంటి పరిస్థితిలో లేడు. బండివాడికి ఏమీ పాలు పోవట్లేదు. అంతలో సన్నగా వానజల్లు ప్రారంభమవుతుంది.
కృష్ణశర్మ బాధ అయితే ఇక వర్ణనాతీతం. అదృష్టం కొద్దీ అటుగా ఇద్దరు రైతులు వస్తారు. వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మను నెమ్మదిగా బండి లోపల కూర్చోబెడతాడు. భూలోకంలో జరుగుతూ ఉన్నదంతా కూడా వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణులు గమనిస్తూ ఉంటారు. కృష్ణశర్మ పడుతున్నటువంటి కష్టాలన్నీ చూసి జగన్మాత మహాలక్ష్మి తల్లి యొక్క హృదయం ద్రవించిపోతుంది. తన ప్రియవల్లభుడైనటువంటి శ్రీమన్నారాయణుల వారితో ఇలా అంటుంది, స్వామి, ఆ కృష్ణశర్మ యొక్క దీన పరిస్థితిని ఒక్కసారి చూడండి. పాపం ఎందుకు అతనికి అంత బాధ చెప్పండి. అన్ని బాధలు పడుతున్నాడో మీరైతే చూడట్లేదా? నిత్యము కూడా మనల్నే అతను సేవిస్తూ ఉంటున్నాడు కదా, ఇంకా ఎంతకాలం పాపం అతనికి ఈ బాధలు అని అంటుంది. అతని పరిస్థితి చూస్తూ ఉంటే నాకు చాలా జాలిగా ఉంది స్వామి అని అంటుంది. అప్పుడు స్వామివారు తన ప్రియసఖితో ఇలా అంటాడు, ఓ ప్రియసఖి, మానవులు తమ తమ పూర్వజన్మ పాపపుణ్యాల ఫలంగా సుఖదుఖాలను అనుభవిస్తారు. పూర్వజన్మ కర్మఫలం పూర్తవగానే కృష్ణశర్మకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి. సమస్యలన్నీ కూడా తీరిపోయి సుఖంగా జీవిస్తాడు అని అంటాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అంటుంది, ఏం సుఖం స్వామి, కుమార్తెల వివాహం అయితే ఇంకా కాలేదు. వారికి యుక్త వయసు కూడా దాటిపోతుంది. అతనికి కాలినొప్పి పూర్తిగా తగ్గకముందే తిరిగి మరలా ఇదిగో ఇప్పుడు ఇలా జరిగింది. ఎప్పటికీ పూర్తిగా అసలు కోలుకుంటాడో కూడా తెలియదు అని అంటుంది. ఓ దేవి, త్వరలోనే అతని కష్టాలన్నీ తీరిపోగలవు. నువ్వు చింతించనవసరం లేదు. నీ మనసు నాకు తెలుసు కదా. నీ బిడ్డల బాధను నీవస్సలు చూడలేవు. ఆ సంగతి నాకు తెలియనిది కాదు కదా. కానీ కృష్ణశర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. కొన్ని రోజుల్లో అది పూర్తయి అతనికి మంచి రోజులు రాబోతున్నాయని అంటాడు. ఇక్కడ భూలోకంలో కృష్ణశర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతన్ని రామాపురం తీసుకొని వచ్చి ఇంటి వద్ద జాగ్రత్తగా దింపుతాడు. జరిగిందంతా తెలుసుకుని కృష్ణశర్మ భార్య కుమార్తెలు ఎంతో బాధపడతారు. ప్రతినిత్యము కూడా ఆ లక్ష్మీనారాయణను కొలిచేటటువంటి తమ కుటుంబానికి అసలు ఈ కష్టాలేమిటి అంటూ ఎంతో చింతిస్తారు. ఆ తరువాత వైద్యుడు వచ్చి కృష్ణశర్మను పరీక్షించి కొద్ది కొద్దిగా కోలుకుంటున్నటువంటి కాలు మరలా విరిగిందని, ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కదలకూడదని చెప్పి వెళతాడు. అందుకు కృష్ణశర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుండి మమ్మల్ని ఎలాగైనా సరే బయటపడవేయాల్సిందిగా ఆ స్వామి అమ్మవార్లను వేడుకుంటాడు. అసలు మరలా నేను తిరిగి మునుపటి వలె తిరగలనా అని భావిస్తాడు. అలా కొన్ని రోజులు జరగ్గా కృష్ణశర్మ భార్య ఇందుమతి ఏదో తెలియనటువంటి అనారోగ్యంతో మంచం పడుతుంది. తల్లిదండ్రులిద్దరూ మంచాల పాలవడంతో ఆ కుమార్తెల పరిస్థితి వర్ణనాతీతం. లోకంలోని కష్టాలన్నీ కూడా తమకే వచ్చాయని చెప్పి భావిస్తారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుల వారికి సపర్యలు చేస్తూ ఉన్నటువంటి మహాలక్ష్మీదేవి ఒకంత కోపం తెచ్చుకొని తన పెనిమిటితో ఇలా అంటుంది, ఓ నాదా, అసలు ఏమిటి వైపరీత్యం? అసలు కృష్ణశర్మ మంచం పట్టి బాధపడుతూ ఉంటే భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం రావడం ఏమిటి స్వామి? ఎందుకు వారికి అన్ని బాధలు? ఆ కుటుంబం పడుతున్నటువంటి బాధలు నేనైతే చూడలేకపోతున్నాను. మనమంటే వారికి అపరిమితమైనటువంటి భక్తి కదా, ఇకనైనా వారిని కరుణించరాదా అని అంటుంది. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు మహాలక్ష్మీదేవితో ఇలా అంటారు, ఓ దేవి, నీ కోపం నేను అర్థం చేసుకోగలను. వారు మన ప్రియభక్తులన్నది నిజమే, కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. అదైన తరువాత వారు సుఖంగా జీవించే రోజులు తప్పకుండా వస్తాయి అని అంటాడు. ఆ మాటలకు జగన్మాత, స్వామి, మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ ఆ రోజులు వచ్చేదాకా అసలు ఈ కుటుంబం బతికి ఉంటుందా? నాకైతే ఏమీ అనిపించట్లేదు అంటుంది. మీరు వెంటనే వారిని కరుణించవలసింది అని అంటుంది కోపంగా. అందుకు శ్రీమన్నారాయణుడు కృష్ణశర్మ కుటుంబంలోని కష్టాలన్నీ త్వరలోనే తొలగిపోతాయి అని అంటాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా గోరు చుట్టుపై రోకటిపోటు వలె ఒకనాడు కృష్ణశర్మ ఇంట్లో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులను దోచుకొని వెళ్ళిపోతారు. ఆ కుటుంబం బాధ అంతా ఇంత అని చెప్పలేం. అదంతా గమనించినటువంటి లక్ష్మీదేవి హృదయం బాధతో నిండిపోతుంది. ఆ తల్లికి తన భక్తులంటే ఎంతో ప్రేమ, ఎంతో అనురాగం. ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపేటటువంటి అనురాగం మరెవ్వరూ చూపలేరు. తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే ఆ తల్లి ఏమాత్రం సహించలేదు. కృష్ణశర్మ కుటుంబం పడుతూ ఉన్నటువంటి కష్టాలు చూసి ఆ తల్లి హృదయం ద్రవించింది. వెంటనే స్వామివారితో ఇలా అంటుంది, స్వామి, ఇది చాలా అన్యాయం. మీరు ఆ కుటుంబంపై ఏమాత్రం కూడా కరుణ చూపడం లేదు. ఇక నేను ఏమాత్రం ఉపేక్షించేది లేదు. మీరు రక్షించకపోతే స్వయాన నేనే వెళ్ళి రక్షిస్తాను అంటూ కోపంగా అంటుంది. అప్పుడు స్వామివారు, దేవి, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. కేవలం ఒక్కటంటే ఒక్కరోజు ఓపిక పట్టు.
ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తవబోతుంది. రేపటి నుండి వారికి మంచి రోజులు వస్తాయి అని అంటాడు. అప్పుడు జగన్మాత స్వామివారితో ఇలా అంటుంది, స్వామి, ఇంక ఏమాత్రం నేనైతే ఉపేక్షించలేను. వారి బాధలను నేను చూడలేకపోతున్నాను. మీరన్నట్లుగా రేపొక్కరోజు ఆగి చూస్తాను. ఒకవేళ లేని ఎడల నేనే స్వయంగా వారింటికి వెళతాను అని చెబుతుంది. ఇక ఆ మరునాడే ఆ దేశపు రాజుగారి నుండి కృష్ణశర్మకు ఆస్థాన పండితుడిగా నియమిస్తూ ఆహ్వాన పత్రం వస్తుంది. ఆ నియామక పత్రం తీసుకువచ్చినటువంటి భటులు ఎన్నో కట్న కానుకలు తీసుకొని వస్తారు. అవన్నీ చూసినటువంటి ఆ కుటుంబం ఆనందానికి అంతులేదు. ఇన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని చెప్పి సంతోషిస్తారు. లక్ష్మీనారాయణులను ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. వైకుంఠంలో ఉన్నటువంటి మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. అలా కొంతకాలానికల్లా ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి అంతా మెరుగుపడి ఎంతో చక్కగా ఆర్థికంగా ఎదిగి కృష్ణశర్మ కుమార్తెలిద్దరి వివాహం మంచి వరులతో జరుగుతుంది. కృష్ణశర్మ దంపతులిద్దరూ జీవించినంత కాలం సుఖంగా జీవించి స్వామి అమ్మవారులను భక్తి శ్రద్ధలతో పూజిస్తూ చివరికి ముక్తిని పొందారు. అమ్మ అనుగ్రహానికి పాత్రుడైనటువంటి మరొక భక్తుని కథ తెలుసుకుందాం. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు. అతను పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిగా పేరుగాంచాడు. వెంకటాచారి, అతని భార్య సుమతి ఎంతో దైవభక్తులు. ఆ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, శారద, నీరజ. వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడే కానీ ఎప్పుడూ ఎలాంటి కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా అతని పని చేసుకుంటూ ఉండేవాడు. ఇక అతనితో పాటు ఉండేటటువంటి మిగిలిన తోటి కంసాలనందరూ కూడా కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని చేసుకుంటూ ఉండేవారు. దానివల్ల వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు. ఏదో వచ్చినటువంటి సొమ్ముతో కాలం గడుపుకుంటూ వచ్చినంతలో సంతోషంగా గడుపుతూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వస్తుంది. నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలు పెడతాడు. కానీ ఎక్కడా ఎలాంటి సంబంధము కుదరలేదు. వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉండేది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా చక్కగా ఉండేవారు. కృష్ణశర్మ, రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయసు సుమారు 7 సంవత్సరాలుంటాయి. ప్రతిరోజు వారింట్లో ఉన్నటువంటి పువ్వులను కోసుకొని సుమతికి తీసుకొని వెళ్ళి ఇచ్చేది. అంతేకాకుండా ప్రతిరోజు కనీసం 1 గంట సేపైనా వారింట్లో గడిపి వెళుతూ ఉండేది. అలా వెంకటాచారి పెద్ద కుమార్తె శారదా పెళ్లి ఎంతకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది. ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయమని చెప్పి చెబుతుంది. ఆ విధంగా శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరునితో వివాహం నిశ్చయమవుతుంది. ఇక వివాహానికి కావలసినటువంటి సొమ్మును సేకరించి పెట్టుకోవడం అదే పనిగా పడ్డాడు వెంకటాచారి. ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తున్నప్పటికీ కూతుర్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడతాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు మహాలక్ష్మీదేవిని అనేక స్తోత్రాలతో పూజిస్తూ ఉండేది. వివాహం దగ్గర పడుతుందని దయచేసి వివాహానికి కావలసినటువంటి సొమ్మును సమయానికి అందివచ్చేలా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగానే పువ్వులను తీసుకొని ఉదయాన్నే పూజా సమయానికి రాలేదు. రోజు తప్పకుండా వచ్చేటటువంటి పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జెల చప్పుడు వినిపిస్తుంది. పద్మప్రియ చెంగు చెంగున రానే వస్తుంది. రావడానికి ఆలస్యమైందని చెబుతూ పువ్వులను తీసి సుమతి చేతిలో పెడుతుంది. ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపిస్తుంది. సుమతి పద్మప్రియను ఈరోజు నీ పుట్టినరోజా, ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడుగుతుంది. లేదత్తయ్యా, రోజులాగానే తయారయ్యాను. స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఆలస్యమైంది అని అంటుంది. అది సరే గాని ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కుందట, నిన్ను చూడమని చెప్పింది అత్తయ్యా అని ఇస్తుంది. అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అంటూ చెంగున బయటకు వెళుతుంది. సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచుతుంది. కాసేపైన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని చెప్పి అనుకుంటుంది. అలా వంటింట్లోకి నైవేద్యం తీసుకొని రావడానికి వెళ్ళి పాయసం పూర్తవగానే తీసుకొని వచ్చి పూజా గదిలో కూర్చుంటుంది. ఎదురుగా 2 జతల బంగారు గాజులు కనిపిస్తాయి. ఇదేమిటి, ఇవెక్కడి నుండి వచ్చాయి?
నాకు ఆ అమ్మాయి ఇచ్చింది కేవలం ఒక్క జతే కదా, నేను ఇక్కడ పెట్టింది కూడా ఒక్క జతే. లేదంటే నాకు 2 జతల గాజులు ఇచ్చిందా? నేనేమైనా పరధ్యానంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలు ఇచ్చిందా అని అనుకుంటూ పూజను పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెడుతుంది. ఆ 2 జతల గాజులను తీసుకొని రుక్మిణికి ఇవ్వాలని చెప్పి వారింటికి వెళుతుంది. ఆమెను చూస్తున్నటువంటి రుక్మిణి, ఏమిటి వదినా, చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడుగుతుంది. అది విన్నటువంటి సుమతికి నోట మాట రాలేదు. అదేమిటి వదినా, ఇందాక పద్మప్రియ వచ్చి నాకు ఇచ్చింది కదా, నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని అంటుంది. అప్పుడు రుక్మిణి, అదేమిటి వదినా, పద్మప్రియ మీ ఇంటికి రావడం ఏమిటి? నిన్నటి నుండి పిల్లకి ఒకటే జ్వరం, మంచం దిగనే లేదు, ఎక్కడికి వెళ్ళనే లేదు. అసలు ఆమె మీ ఇంటికి రానప్పుడు ఈ గాజులు నీకెలా తెచ్చిస్తుందో చెప్పు. అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని చెబుతుంది. అది విన్నటువంటి సుమతికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. మరి ఇందాక వచ్చిందెవరు, ఆ గాజులు నాకు ఇచ్చిందెవరు అని ఆలోచిస్తూ ఉండగా, వచ్చింది సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి అని చెప్పి భావిస్తుంది. ఆ విషయమే రుక్మిణితో కూడా అంటుంది. వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోతారు, మరెంతో ఆనందపడతారు. జరిగినటువంటి విషయమంతా వారి భర్తలకు చెబుతారు. వెంకటాచారి దంపతుల యొక్క సంతోషానికైతే అసలు అంతే లేదు. వచ్చింది సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవేనని చెప్పి తెలుసుకుంటారు. తమను అనుగ్రహించినటువంటి ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవియే బంగారు గాజులను అనుగ్రహించిందని చెప్పి ఎంతో ఆనందిస్తారు. ఇద్దరు చక్కగా పూజ గదిలో నుంచొని ఆ జగన్మాతను నమస్కరిస్తూ ఇలా అంటారు. ఓ లోకజనని, దారిద్ర దుఃఖాన్ని పాపాంధకారాలను పారద్రోలేటటువంటి అమృతమూర్తి తల్లి, నీకివే మా నమస్కారములమ్మా. దీనులైనటువంటి వారి బాధలను అన్నింటినీ నశింపచేసేటటువంటి నీ కరుణా కటాక్షములు మాపై ప్రసరింపము తల్లి. అమ్మా, మిక్కిలి దయకలిగినటువంటి నీ కడగంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపై కురిపించు తల్లి. నీవు సర్వమంగళప్రదాయనవి. సకల చరాచర జగత్తు యందు నీవే వ్యాపించి ఉన్నావు. నీకు ఇవే మా యొక్క ప్రణామములు. నిన్ను నమ్మిన వారికి సర్వశుభాలను అనుగ్రహించేటటువంటి లోకపావనివి నీవే కదా తల్లి. కాబట్టి నీకు మేము ఏమిచ్చి రుణం తీర్చుకోగలం తల్లి? కేవలం మా నమస్కారములు మాత్రమే మీకు తెలియపరచగలం అంటూ ఆ తల్లిని అనేక విధాలుగా పరిపరి విధాలుగా ప్రార్థిస్తారు. ఆ తరువాత అనతి కాలంలోనే కృష్ణశర్మ రెండవ కూతురికి కూడా వివాహం జరిపించి బ్రతికున్నంతకాలం లక్ష్మీనారాయణుడు యొక్క సేవను చేసుకుంటూ చివరికి ముక్తిని పొందారు. మహాలక్ష్మీదేవిని ప్రార్థించిన వారికి సకల సౌభాగ్యాలు సమకూరుతాయి. ఎటువంటి అనారోగ్యము దరిచేరదు. మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన వలన అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము అనేటటువంటి అష్టసిద్ధులు లభిస్తాయి. మానవుడికి ఆధ్యాత్మికంగా కూడా ఉన్నటువంటి ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు మహాలక్ష్మీదేవి యొక్క అర్చన ఎంతో ఉపయోగపడుతుంది. గత జన్మలలో చేసినటువంటి పాపమే దారిద్ర్యంగా పిలువబడుతుంది. ఈ జన్మలో పుణ్యకార్యాలు చేయడం వలన ఇది నశించిపోయి ఐశ్వర్యం లభిస్తుంది. ఓ జగన్మాత మహాలక్ష్మీదేవి, నీకివే మా నమస్కారములు మరొక్కసారి తెలియజేసుకుంటూ, నీకు ప్రణామములు తెలియజేసుకుంటూ, ఓ జగజ్జనని తల్లి, అందరి పట్ల కూడా నీ యొక్క కరుణాసాగరం కురిపించవలసిందిగా మహాలక్ష్మీదేవిని మరొక్కసారి వేడుకుంటూ, అమ్మ అనుగ్రహం అందరిపై ఉండాలని ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వివరణ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఆసక్తికరంగా అనిపించింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొందరికి షేర్ చేయండి. మరొక చక్కటి వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.